నమస్తే. చాలా కాలం తర్వాత మళ్ళీ దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి, అశోక్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి ఈ ఏరియాలన్నీ కూడా నిరుద్యోగులతో కలకల్లాడిపోతున్నాయి. అసెంబ్లీలో 90,000 ఉద్యోగాలను దాదాపు భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి అలాగే కేసీఆర్ నుంచి వచ్చినటువంటి ప్రకటనతో నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ వారికి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ల వంట పరిగెడుతున్నారు. మనం ఇప్పుడు చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతాలలో ఉన్నాము. 5 మంత్ర కెరియర్ పాయింట్ వద్ద ఉన్నాము. మనతో పాటుగా 5 మంత్ర కెరియర్ పాయింట్ ఎవరైతే తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్ అలాగే నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఉన్నారో రియాజ్ వద్ద ఉన్నాము. సార్ నమస్కారం. మొత్తానికి మళ్ళీ మీ ఇన్స్టిట్యూషన్స్ కలకలాడుతున్నట్టున్నాయి. కేసీఆర్ ప్రకటన వచ్చిన వెంటనే నిరుద్యోగులకు కూడా కొంచెం ఆశలు చిగురించినట్టు కనబడుతుంది. దాంతోపాటుగా వీళ్ళ యొక్క వయసును కూడా పెంచినట్టున్నారు. ఎట్లా చూస్తున్నారు మొత్తం మీ తెలంగాణలో? శ్రీనివాస్ గారు, తెలంగాణ ఉద్యమ నినాద ట్యాగే నిధులు నీళ్లు నియామకాలు. ఇతను వాస్తవంగా తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా అది 1952లో కానీ అలాగే 1969లో కానీ తర్వాత మలిదశ ఉద్యమంలో కానీ పూర్తిగా విద్యార్థులు నిర్మించిన ఉద్యమం ఇది. కాబట్టి ఆ ఉద్యమ ఫలితాలు కూడా విద్యార్థులకు దక్కాలి. ఆ కోణంలోనే మొత్తం భారతదేశంలోనే అభిలాషణీయమైన యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది తెలంగాణలో. దాదాపుగా 60 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు ఈ తెలంగాణలో కనిపిస్తున్నారు. అలా 25 లక్షల మంది ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్నారు. అయితే నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ద్వారా ఈ నోటిఫికేషన్లు పాజిటివ్గా తీసుకోండి. దయచేసి ఒకేసారి అనేక ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే దాన్ని ప్యానిక్గా తీసుకోవద్దు. మనం ప్యానిక్ కూడా కావద్దు. చాలా కూల్గా మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ప్రకారము ఈ జాబ్స్ మీకు ఏం సూట్ అవుతాయి, ఈ జాబ్స్లో ఏ సిలబస్ మీకు అనుకూలంగా ఉంది, ఏ సిలబస్ మీకు అందుబాటులో ఉందన్న విషయాన్ని తీసుకోండి. కాబట్టి మొట్టమొదటిసారిగా విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేసేది అంటే, ఫస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ది సిలబస్. సిలబస్లో 50 నుంచి 60% పూర్తిగా తెలంగాణ ఓరియంటేషన్లో ఉందండి. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ హెరిటేజ్, తెలంగాణ సాహిత్యము, తెలంగాణకి సంబంధించిన టూరిజము, తెలంగాణ ఉద్యమం, ఇవన్నీ మనకి ప్రధానంగా. అట్లాగే తెలంగాణ సోషలాజికల్ టాపిక్స్, ఇవన్నీ తెలంగాణలో దాదాపుగా 55 నుంచి 60% సిలబస్ ఇదే ఉంది. మీరు తెలంగాణ సెంట్రిక్ కనుక చదివితే విజయం సాధించే అవకాశం ఉంటుంది. సిలబస్ అర్థం చేసుకున్న తర్వాత ఆ సిలబస్ సంబంధించిన పుస్తకాలను సమకూర్చుకోండి. ఆ పుస్తకాలను కూడా మీరు ప్రధానంగా తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటుగా నిష్ణాతులు తెలంగాణ అధ్యాపకులు విస్తృతమైన పరిశోధనలతో రాష్ట్ర పుస్తకాలను వాటి చదవండి. మూడో దశగా నిష్ణాతులైన అధ్యాపకుల యొక్క క్లాసెస్ వినండి. చివరిగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్లు తీసుకోండి. దయచేసి ఒక సుదీర్ఘమైన ప్లాన్ తీసుకోండి. రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ ప్రక్రియ అంతా కూడా ఒక క్రమపద్ధతిగా కొనసాగుతుంది, విద్యార్థుల సంసిద్ధకు సమావేశాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. కాబట్టి విద్యార్థులు దీనికి గాబరా పడకుండా, అట్లాగే దీన్ని సైకలాజికల్గా అప్రోచ్ టు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్లో వాళ్ళకి ఏదైతే ఉద్యోగానికి వాళ్ళు సూట్ అవుతారో, ఏ సిలబస్ అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో, వాళ్ళ మానసిక శారీరక సామర్థ్యాలు దేనికైతే అనుగుణంగా ఉంటాయో వాటికి అనుగుణంగా జాబ్స్ని టిక్ చేసుకొని ప్రయారిటీ వైడ్గా ప్రిపేర్ అయితే సంతోషంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ విషయం ఏంటంటే, చాలా కాలం నుంచి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు, మళ్ళీ రీసెంట్గా డిగ్రీ అయ్యే విద్యార్థులు ఉన్నారు. కానీ సిలబస్ వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే. ఈరోజు సిలబస్ అంతా కూడా లాజిక్, రీజనింగ్, హేతుబద్ధమైన వర్గీకరణ ద్వారా ఉండే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే సిలబస్ కోసం ప్రిపేర్ అయితే విద్యార్థులు సక్సెస్ అవుతారని నేను కోరుకుంటూ, మీరు దయచేసి ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ని ఈరోజు మొదలుపెట్టండి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రయాణమైనా ఒకే అడుగుతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ విజయాలు కూడా ఈ రోజు నుంచే సక్సెస్ కావాలి, ఈ రోజే స్టార్ట్ కావాలని, ఆ స్టార్ట్ అనేది సక్సెస్ వైపు పోవాలని మేము 5 మంత్ర కెరీర్ పాయింట్ వైపు నుంచి, అట్లాగే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ విషయాలు అధ్యయనం చేస్తూ ఈరోజు అధ్యాపకులుగా మేము విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 10 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాదాపు 750 నుంచి 800 వరకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళు మీకేమైనా తారసపడుతున్నారా? ఇప్పుడు విద్యార్థుల్లో కూడా చాలామంది గ్రూప్ 1 ఉన్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు టీచర్లు, అట్లాగే పంచాయతీ సెక్రటరీలో పనిచేసే వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న వాళ్ళు కూడా లాంగ్ లీవ్ పెట్టి గ్రూప్ 1 కోచింగ్ వస్తున్నారు. అయితే నిజంగానే మీరు అన్నట్టుగా దాదాపు దశాబ్ద కాలం నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. నిజంగా ఈ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు వస్తే ఈ ప్రెషర్ విద్యార్థుల మీద ఉండకపోయేది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కనీసం దీనికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి తీసుకురావాలి. ఈ గ్రూప్ 1 విషయానికి వస్తే ఏంటంటే, గ్రూప్ 1 సిలబస్ కూడా పూర్తిగా ఇప్పుడు మారుతున్న సంస్కరణకు అనుగుణంగా రివైజ్ చేయబడింది. 2015లో ప్రొఫెసర్ అరగోపాల్ గారి కమిటీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 సిలబస్ రూపొందించారు. కాబట్టి విద్యార్థులు దయచేసి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పుడు డైలీ న్యూస్ పేపర్లు చదవడం కానీ, టీవీలలో చర్చల్లో ఉండే వ్యాలిడ్ పాయింట్స్ నోట్ చేసుకోవడం కానీ, సంపాదకీయాలను చదవడం కానీ, రెగ్యులర్గా రాసి నిష్ణాతులతో వాటి రెగ్యులర్గా చెక్ చేయడం చేయాలి. నేను ప్రధానంగా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రకారం జరుగుతుంది. తెలంగాణలో రాక నోటిఫికేషన్ గ్రూప్ 1 వచ్చింది. దాదాపు 508 పోస్టులు ఉన్నాయి. నాకు తెలిసి ఇంత పెద్ద గ్రూప్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
ఆల్రెడీ మీలో ప్రతిభ ఉంటే నిష్ఠాత్ ఉంటే ప్రిపేర్ అయ్యే గ్రూప్ 1 ఆఫీసర్గా ఉంటే త్వరలోనే మీరు సివిల్ సర్వెంట్గా కూడా మీరు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిష్ఠాతులైన తెలంగాణ వాదులు మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కనుక గ్రూప్ 1 ఆఫీసర్ సెలెక్ట్ అయితే మంచి పరిపాలన కూడా తెలంగాణకు అంతది. కాబట్టి ఆ దృష్టికోణంతో ప్రిపేర్ కావాల్సిందిగా నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. చివరగా మీకున్నటువంటి అంచనా ప్రకారం ఇంతకుముందు హుజరాబాద్ ఎలక్షన్స్, నాగార్జున సాగర్ ఎలక్షన్స్, దుబ్బాక ఎలక్షన్స్ ఇట్లా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అలా ఏదో ఒక నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్ని రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ ప్రారంభమవ్వకుండా? సరే శ్రీనివాస్ గారు, మనం దీన్ని ఆశాజనకంగా చూడాలి. సరే, మొత్తం మీద గవర్నమెంట్ మాత్రం కమిట్ అయింది. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడాన్ని నిరుద్యోగులు ప్రధానంగా ఆహ్వానించాలి. కానీ అదే నేపథ్యంలో బిస్వాల్ కమిటీ 1,90,000 ఉద్యోగాలకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రకటించింది పీఆర్సీ. కనీసం ఇప్పుడు కాకుండా మరిన్ని కొన్ని రోజులకైనా కూడా ఇట్లాంటి ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి. అయితే దయచేసి ఒకేసారి మనం కుండపోతగా కురిపినట్టుగా కాకుండా దశల వారీగా ఇస్తే విద్యార్థుల ప్రిపరేషన్కి ఉంటుంది, మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అయినా కూడా విద్యార్థులకి అట్లాగే నిరుద్యోగుల్లో ఉండే సామర్థ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి శ్రీనివాస్ గారు, ప్రభుత్వాలు ఉద్యోగాలను కల్పించడం అనేది బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకోసంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఈజీగా చేరవేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య పెరిగినా కొద్దీ ప్రభుత్వ పథకాలు ప్రజలకు వస్తాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు రావడం వల్ల తెలంగాణలో ఆశించిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమమే విద్యార్థులు యువత పాల్గొన్న ఉద్యమం కాబట్టి భవిష్యత్తులో అయినా కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ప్రకారం పోతే బాగుంటుందని ఆశిస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగ కల్పన జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించని ఉద్యోగాల పట్ల కూడా ఒక సెర్చ్ కమిటీ నియమించి ఆ ఉద్యోగాల పట్ల కూడా క్లారిఫికేషన్ ఇస్తే తెలంగాణలో విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు కానీ సైకలాజికల్గా కుంగుబాటు కానీ కొంతమేరకు అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సామాజిక యాంగిల్లో చూసి అభివృద్ధి యాంగిల్లో చూసి ప్రభుత్వ ఉద్యోగాలను మిగతా వాటి కూడా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏజ్ రిలాక్సేషన్తో ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే కుండపోతగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, నేను రాయొచ్చు, నా తండ్రి రాయొచ్చు అన్నటువంటి వాదనలు కూడా కనబడుతుంది. మీ వాదాన్ని కాదనలేము. నా దగ్గర కూడా ఒక తల్లి కూతుర్లు తండ్రి కొడుకులు కూడా నాకు ఫోన్ చేసే సందర్భాలు నాకు కాదనట్లే. కానీ సరే, ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది ఒక ప్రజాస్వామిక నిర్ణయం. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఒక జనరేషన్ అయిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ వేయలేదనుకోండి, 8 ఏళ్ళ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చివరి దశలో ఉధృతంగా కాలంలో కూడా నోటిఫికేషన్ అవకాశం లేకుండా ఉండేది. ఒక దశాబ్ద కాలం నుంచి నోటిఫికేషన్స్ లేనప్పుడు సడన్గా నోటిఫికేషన్ వస్తే ఒక తరం ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. జనరేషన్ అంటే 10 ఇయర్స్గా తీసుకుంటాం మనం శ్రీనివాస్ గారు. ఒక 10 ఇయర్స్ అవకాశం లేకపోవడం వల్ల ప్రతిభ ఉండి కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేని వాళ్ళకి బేసికల్గా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అవసరమే. ఆ నేపథ్యంలోనే డిఎస్పీ హైట్ను కూడా తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్పీ అనేది బ్రెయిన్తో వర్క్ చేసేది కాబట్టి ఫిజికల్ కన్నా దానికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. అలాగే ఎస్ఐకి సంబంధించిన దాంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. అమ్మాయిల హైట్ విషయంలో కానీ అమ్మాయిల ఫిజికల్ ఈవెంట్స్లో కానీ ఎందుకంటే తెలంగాణ సమాజం నుంచి ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము, అభివృద్ధిలో సగం మేము అని ఈ తెలంగాణ విద్యార్థులు వచ్చినప్పుడు వాళ్ళకు కొంత ఫిజికల్ ఈవెంట్స్లో కూడా రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది యూనిఫామ్ పోస్టులో కూడా ఇచ్చినప్పుడు అందరికీ అవకాశాలు ఉంటుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా డిఎస్పీ ఎత్తు విషయంలో భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పాటుగా ఆ రూల్స్ ప్రకటిస్తే చాలామందికి ఆ అవకాశాలు వస్తాయనేది మా భావన. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనతో పాటుగా అంజయ్య గారు ఉన్నారు. దాదాపు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు కావడానికి కారణమైనటువంటి వ్యక్తి. సార్, దాదాపు 8 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చినట్టుంది. దానిలో గ్రూప్ 1 కూడా ఉంది. మీకు తెలిసి మీ స్టూడెంట్స్ చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు గ్రూప్ 1 కోసం అని. ఏమైనా కాల్స్ అట్లా వస్తున్నాయా? చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నవి. అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ ప్రధాన థింగ్ ఏంటంటే ప్రిపరేషన్లో మెలకువలతో ముందుకెళ్ళాలి. ఇక్కడ అభ్యర్థులకు ఎలా ఉంటుంది అంటే ఒకేసారి డజన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ పెరుగుతుంది. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఒక సర్వీస్లో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నతమైన జాబ్ కోసం ట్రై చేస్తుంటే దట్ ఈస్ క్వైట్ కామన్ అనమాట. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ రావడం వల్ల కూడా కొంతమందికి ఎలిజిబిలిటీ కోల్పోయి మళ్ళీ రీఎలిజిబిలిటీ ఇవ్వడం వలన అభ్యర్థులు మళ్ళీ ఆశాజనకంగా ఉన్నారు. ఈ విషయాలు ఏంటి అంటే అభ్యర్థులందరూ కూడా ఒక స్ట్రాటజీకి వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్ వస్తుంది. ఇక్కడ ప్రధానమైన కొన్ని అంశాలు నేను చెప్తాను, వాటిని అభ్యర్థులు పాటిస్తే సక్సెస్ రేట్ వస్తుంది. ప్రధానంగా ఏంటంటే సిలబస్ బేస్డ్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం అండి. ఫస్ట్ మనం సిలబస్ అంటాము, నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపేర్ కావాల్సిన ఉంటుంది. ఇక్కడ ఈ ప్రజెంట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో చాలా వరకు యూపీఎస్సీ స్టూడెంట్స్ వస్తున్నారు. ఈ యూపీఎస్సీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే కరెంట్ ఈవెంట్స్ బేస్డ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూపీఎస్సీ స్టూడెంట్స్ చూసి భయపడొద్దు. తెలుగు స్టేట్స్లో ఉండే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కాన్సెప్ట్ ఎవరికైతే బాగా ఉంటుందో వారికి గ్రూప్ 1 వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి కరెంట్ ఈవెంట్స్తో పాటుగా కాన్సెప్ట్ ఉన్న అభ్యర్థులకు జాబులు వస్తాయి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మనకు వచ్చే క్వశ్చనీర్ ఎలా ఉంటుంది అంటే
అన్ని సబ్జెక్టులోనూ స్పెషల్గా ఎకానమీలో ఎలా ఉంటుందంటే ఒక పార్ట్ కాన్సెప్ట్ బేస్ ఉంటుంది, సెకండ్ వన్ జనరల్ ఇష్యూ లేదా కరెంట్ ఇష్యూ బేస్గా ఉంటున్నవి. కాబట్టి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ప్రిపేర్ కావాలి. ఇలాంటి సినారియో మీకు కావాలి అంటే లాస్ట్ టైం జరిగిన క్వశ్చన్ పేపర్ని తీసుకోండి, దానికి అనుగుణంగా ప్రిపేర్ కండి, విజయం చాలా సులభంగా వస్తుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు ప్రిపేర్ అవుతున్నప్పుడు. చాలామంది సార్ నేను 15 hours చదువుతున్నాను, దట్స్ రాంగ్. నీకు ఎంత మైండ్ సపోర్ట్ చేసి అన్ని గంటలు చదవాలి. 6 గంటలు సపోర్ట్ చేసి 6 గంటలు చదవండి, 10 గంటలు సపోర్ట్ చేసి 10 గంటలు చదవండి. నిద్రవద్దు చదవద్దు అంటే మైండ్ చాలా స్ట్రెస్ అన్న చదవడం అనేది రిజల్ట్ రాదు. కాబట్టి చాలా ప్లెజెంట్ మైండ్ ఉండాలి. మనం చదవడానికి ప్రిపరేషన్కి అనుకూలమైన వెదర్ క్లైమేట్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ మనం చదివితే రిజల్ట్ బాగా వస్తుంది. 15 గంటలు చదివి సక్సెస్ కాని వాళ్ళు చాలామంది నేను చూశాను. 6 గంటలు చదివి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ తేడా ఏంటంటే 6 గంటల్లో మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ లభించింది, 15 గంటల్లో క్వాలిటీ కాదు క్వాంటిటీ లభించింది. ఇక్కడ జస్ట్ యూ పీపుల్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాంటిటీ కాదండి. ఇది సెకండ్ థింగ్. తర్వాత చాలామంది గ్రూప్ 1 ప్యూర్గా రాసే అభ్యర్థులకు జరిగే నష్టం ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడం లేదు. లాస్ట్ టైం ఏపీలో జరిగింది అలాగే. ఎలా అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 అనే వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ MCQs ప్రాక్టీస్ చేస్తారు, మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ అవుతుంటారు. కాబట్టి వారు గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1లో క్వాలిఫై అవుతున్నారు. గ్రూప్ 1 ఒరిజినల్ ఆస్పిరెంట్ గ్రూప్ 1 క్వాలిఫై అవ్వట్లేదు. దీనివల్ల పాపాలు గ్రూప్ 1 మెయిన్స్ రాసే అవకాశం కోల్పోతున్నారు. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. జస్ట్ యూ అలొకేట్ హాఫ్ ఆఫ్ ది టైమ్ ఆన్ ప్రిలిమ్స్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైమ్ మెయిన్స్. అది రిజల్ట్ ఇస్తుంది. లేదు మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ అవుదామంటే గ్రూప్ 1 మెయిన్స్ సక్సెస్ అవుతావు, ప్రిలిమ్స్లోనే దెబ్బ పడుతుంది. ఇలాంటివి కొన్ని టెక్నికల్గా తీసుకోవాలి. బెస్ట్ ఇంకొకటి కాంపోనెంట్స్ ఏమున్నాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కాంపోనెంట్స్ ఒక 13 కాంపోనెంట్స్ ఉంటాయండి. జస్ట్ యూ టచ్ ఈచ్ అండ్ ఎవరీ కాంపోనెంట్ అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ వాటిపైన ఫోకస్ చేయండి. అవి స్కోరింగ్ ఎక్కువ ఇస్తున్నాయి. ఇలాగ స్ట్రాటజీకి వెళ్తే సక్సెస్ అనేది వస్తుందండి. మొత్తం మీద ఈ మనకి ఇక్కడ కనబడుతున్నారు దాదాపు కొన్ని ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళ వయసులు చూస్తే మీతో సమానంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నట్టున్నారు కదా, వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు మా మిత్రులు ఉన్నారండి. నాకు వచ్చేసరి నాకు 2013 రిక్రూట్మెంట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రూప్ 1 రాద్దామని, మేము గ్రూప్ 2 సర్వీస్లో ఉన్నాము, గ్రూప్ 1 రాద్దామని అందరం ఆశపడ్డాం. మేము అప్పట్లో కూడా యాక్చువల్గా అలా ఆశపడే హైదరాబాద్కి వచ్చాము. కాకపోతే నోటిఫికేషన్ గ్యాప్ రావడం వల్ల ప్రిపరేషన్ ల్యాగ్ అయిపోయింది. అది ఇక దాన్ని ఏం చేయాలని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావచ్చును, ఏదైనా ఎకనామిక్ ఏదైనా రిఫార్మ్స్ కావచ్చు, దానిలో ఇలాంటి జరుగుతూ ఉంటాయి. వాటిని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. కాకపోతే మనకు టైం ఎక్కువ దొరికింది అనే ఉద్దేశంతో కొంచెం ప్రిపరేషన్ మెల్లిగా ప్రిపేర్ అవుతూ ఇప్పుడు మనకు టీఎస్పీసీ చైర్పర్సన్ గారు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ అని ఇచ్చారు. అది దృష్టిలో పెట్టుకొని నిదానంగా చదివితే జాబ్లు వస్తాయండి. అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఎందుకంటే ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. గ్రూప్ 1లో మెచ్యూరిటీ లెవెల్ చాలా అవసరం అండి. థింకింగ్ అనేది చాలా అవసరం. బాగా థింక్ చేయగలుగుతారు, మెచ్యూర్గా థింక్ చేయగలుగుతారు. కాబట్టి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్ది కష్టపడితే జాబ్ వస్తుంది. కానీ అక్కడ ఫిజికల్గా సపోర్ట్ చేయకపోవడం ఉండొచ్చు, సైకలాజికల్గా. ఇంకొక చిన్న డిస్టర్బెన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. గ్రూప్ 2లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, 10 years నుంచి 8 years నుంచి సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ గ్రూప్ 1 కొడితే మళ్ళీ గ్రూప్ 2 కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ డిలే అనేది ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కదా. దీని మీద గతంలోనే మనకు అనేక కమిటీ రిపోర్ట్స్ ఇచ్చాయి. ఎలా అంటే ఫిల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 నుంచి ఫిల్ చేయమన్నారు. ఇలా ప్రిపరేషన్ కూడా హైరార్కీ అనమాట. ఫస్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ చేస్తే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ గ్రూప్ 2 రిక్రూట్మెంట్ చేయాలి, నెక్స్ట్ గ్రూప్ 3, నెక్స్ట్ గ్రూప్ 4. అంటే ఒకే అభ్యర్థికి గ్రూప్ 4 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది. అప్పుడు అభ్యర్థి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు ఒకేసారి 7 jobs వచ్చినవి. అందులో నేను ఆ యాప్ టు గ్రూప్ 2 ఎంచుకున్నాను. అదే గ్రూప్ 2 ఒకవేళ రిక్రూట్ చేయకపోతే నేను గ్రూప్ 4కి వెళ్ళిపోయేవాడిని. ఇలాంటి తేడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా హైరార్కీలో టాప్ ప్రియారిటీ ఉన్న జాబ్ నింపితే ఏమైందంటే ఆటోమేటిక్గా అభ్యర్థులు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆ ఖాళీలు అలా నింపుకుంటూ రావచ్చు. ఇది గవర్నమెంట్కి ఆల్రెడీ రికమెండ్ చేశారండి, టీఎస్పీఎస్సీ కూడా రికమెండ్ చేశారు. దాన్ని ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైట్ నౌ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఈ సిస్టమ్ అనుసరిస్తే ఇబ్బంది కాదు. ఫస్ట్ గ్రూప్ 1 ఫిల్ చేయాలి, నెక్స్ట్ గ్రూప్ 2, దెన్ ఆఫ్టర్ గ్రూప్ 3, దెన్ ఆఫ్టర్ లాస్ట్ వన్ గ్రూప్ 4. అది బెస్ట్ వే అండి. అది మంచి డౌట్ అడిగారు. అలా ఈ సూచన సర్వీస్ కమిషనర్ పాటిస్తే అందరి అభ్యర్థులకు బెనిఫిట్ అవుతుంది. రాసే అందరికీ జాబ్లు వస్తాయి. ఇక్కడ అశోక్ నగర్ మొత్తానికి వచ్చేసరికి ఒక 10,000 మంది ఉంటారండి. 10,000 మందిలో మ్యాక్సిమం చూస్తున్నాం కదా, ప్రతిసారి వెళ్ళిపోతుంటారు, ఒక ఫ్లో లాగా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ వచ్చిన ఎవరికీ పాపం నష్టం జరగలేదు. ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇది రాకపోయినా ఎస్ఐ కానిస్టేబుల్ లేదంటే ఇంకా ఎస్ఎస్సి అలా ప్రిపేర్ అయిన అభ్యర్థి ఎప్పుడు నష్టపోలేదు. అంటే నేను చాలామంది చూసాను, నా కెరియర్లో సుమారుగా 1 lakh పీపుల్ చూశాను. అంతమందిలో మ్యాక్సిమం ఎవరైనా కూడా సెటిల్ అయినా వాళ్ళ ఉన్నారు, కానీ ఎక్కడెక్కడ ఫెయిల్ కాలేదు. కాకపోతే ఒకటి స్ట్రాటజీగా ప్రిపేర్ కండి, టైం కిల్ చేసుకోవద్దు. డోంట్ ఇంట్రాక్ట్ విత్ మెనీ పీపుల్. ఇప్పుడు మనం ఏంటంటే చాలా మందిలో డిస్కస్ చేస్తారండి. వీళ్ళుగా ఈ సెమినార్ అయిపోయాక వీళ్ళు డిస్కస్ చేస్తుంటారు, ఒక్కొక్కరు ఒక ఐడియా ఇస్తుంటారు. వీళ్ళంతా సేమ్ కేటగిరీ పీపుల్ కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అదొకవేళ మీరు డిస్కస్ చేయదలుచుకుంటే ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి. అప్పుడు మంచి అడ్వైస్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేసుకుంటే కొంతమంది డిమోటివేట్ చేస్తుంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అభ్యర్థులు అందరికీ గమనికండి, మీతో పోటీ పడి అభ్యర్థితో మీరు డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నిన్ను డిమోటివేట్ చేస్తాడు. కారణం ఏంటంటే మీకు అతను కాంపిటీటర్ అవుతాడు. ఇలాంటివి ఉంటే కూడా కొద్దిగా
స్ట్రాటజీగా ఫీల్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీరు చూసిన వరకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆర్థమెటిక్ రీజనింగ్ ఎక్కువగా సోషల్కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఆర్థమెటిక్ రీజనింగ్ విషయంలో భయపడుతూ ఉంటారు. వాళ్ళలో ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు? ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్కి వచ్చేసరికి 25 నుంచి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్లో మాక్సిమం అదొక పేపర్ ఉంటుంది. కాబట్టి మనం వెళ్తున్న ఎగ్జామ్ అనేది చాలా కీలకం. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా ఆర్థమెటిక్ రీజనింగ్ వెరీ స్ట్రాంగ్ ఉండి బీటెక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం ఇట్స్ బెటర్ టు ఆప్ట్ టు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇఫ్ ఏజ్ పర్మిట్స్, ఏజ్ ఉంటే లేకపోతే లేదు. లేదంటే గ్రూప్ 2 కూడా లాంగ్ రన్లో ప్రిపేర్ సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం అంటే బీటెక్ వాళ్ళు మెజారిటీ 70% వచ్చారు. 70% గ్రూప్ 2, గ్రూప్ 1 సాధించిన వాళ్ళు బీటెక్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ బీ ఫార్మసీ వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, సోషల్ స్టడీస్ వాళ్ళు ఒక 5% ఉన్నారు. చాలామంది అంటారు సార్ అంతా సోషల్ సబ్జెక్ట్స్ కదా అంటారు, బట్ సోషల్ వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు అండి. ఇలా ఉంటాయి. కాబట్టి టెక్నికల్ థింగ్స్ మనకు సమాచారం లభిస్తుంది. అలాంటి తీసుకున్నప్పుడు అభ్యర్థి కాన్ఫిడెన్స్ పెడుతుంది. ఒక బీ ఫార్మసీ అభ్యర్థి రీసెంట్తో ఇంటరాక్ట్ అయ్యాడు, సార్ నేను ఫార్మసీ క్యాండిడేట్ను, నాకు ఐ డోంట్ నో ఎకానమీ, ఇవన్నీ అలా అంటుంటే అన్నీ చదువుతుంటే అన్నీ వస్తుంటే ఇక్కడ మేము క్లాస్లో కూడా స్పూన్ ఫీడింగ్ లాగా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి అభ్యర్థులకు అంత ఇబ్బంది ఉండదు. మెచ్యూర్ పీపుల్ అని ఒకసారి చెప్పగానే దే విల్ క్యాచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అది ఫేవర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో మనతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంస్థలు ఎవరైతే ఉద్యోగ కల్పన కల్పించేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగులకు కోచింగ్ ఇచ్చేటువంటి 5 మంత్ర కెరియర్ పాయింట్కి సంబంధించిన రియాజ్ గారు అలాగే అంజయ్ గారు చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా మరి నిరుద్యోగులందరికీ న్యాయం జరగాలని, తెలంగాణకు సంబంధించినటువంటి ఫలాలు దానిలో నిధులు నీళ్లు నియామకాలు కాబట్టి నియామకాల విషయంలో న్యాయం జరగాలని అయితే తొలి వెలుగు కోరుకుంటుంది. కెమెరా పర్సన్ పాషతో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, అశోక్ నగర్.